కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. వికారాబాద్ లో జరుగుతోన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొనున్నారు. శిక్షణ తీసుకున్న డీసీసీ అధ్యక్షులకు పార్టీ సంస్థాగత నిర్మాణం, వారి విధులు, పార్టీ ఆలోచనల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులను కలవనున్నారు. ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని ఎదుర్కోవడంపై కూడా సూచనలు చేసే అవకాశం ఉంది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. డీసీసీ అధ్యక్షుల కుటుంబ సభ్యులు కూడా రాహుల్ పాల్గొననున్న ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వారితో రాహుల్ మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా వారితో ఫోటో సెషన్ లో పాల్గొంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, సువర్ణ, మరికొద్ది సేపట్లోనే రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ కొంతమంది మంత్రులు రాహుల్ గాంధీకి ఆహ్వానించడం కోసం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే 10 రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే డీసీసీ తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి డీసీసీ శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇప్పటికే 10 రోజుల పాటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీలకు శిక్షణా తరగతులు అయితే పొలిటికల్ ప్రొఫెసర్లతో పాటుగా కొంత ఈ పొలిటికల్ ప్రొఫెసర్లతో ఇప్పటికే శిక్షణ తరగతులు ఇచ్చారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా వారికి అయితే డీసీసీలకు కూడా శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. అయితే ఈరోజు ఈ ముగింపు సమావేశంలో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చరిత్రతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కానీ, లేకపోతే గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి, దేశానికి చేసినటువంటి ఆ సేవలను కూడా వారికి వివరించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాజకీయ అంశాలపై, దాంతో పాటుగా దేశవ్యాప్తంగా ఏ పార్టీలు మనకు అనుకూలంగా ఉంటాయి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కొన్ని అయితే పార్టీలను కానీ కొంతమంది వ్యక్తులను ఏ విధంగా స్ఫూర్తిగా తీసుకోవాలనేటువంటి అంశాలపై కూడా రాహుల్ గాంధీ వారితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక మరికొద్ది సేపట్లోనే 9:30కు రాహుల్ గాంధీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు స్వాగతం పలుకుతారు. ఆడు నుంచి నేరుగా వికారాబాద్ చేరుకుంటారు. వికారాబాద్ నుంచి బై రోడ్డు హరిత రిసార్ట్ కి చేరుకుంటారు. అక్కడ ఆ రిసార్ట్ లో అయితే మన పిఎస్సికి సంబంధించినటువంటి సభ్యులు రాహుల్ గాంధీని కలుస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, దాంతో పాటుగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఆ పిఎస్ సభ్యులు వారికి వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఆ రిసార్ట్ లో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడతారు. మధ్యాహ్నం లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఆ లంచ్ తర్వాత ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మొన్న లొంగిపోయిన మన రాష్ట్రానికి సంబంధించి డీజీపీ దగ్గర లొంగిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా మొన్నటికి మొన్న అయితే ప్రధానమంత్రి ఏఐ సమ్మిట్ లో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకుడు అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ నిరసనలో వారిని అడ్డుకొని ఆ జైలుకు కూడా, ఢిల్లీ జైల్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆ వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. సువర్ణ, రైట్, స్కెడ్యూల్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది ప్రేమ్? ఈ రోజు వరకు మాత్రమే స్కెడ్యూల్, రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఈ రోజు మొత్తం టైట్ స్కెడ్యూల్ ఉంది. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా పవర్ ప్యాక్డ్ ఉన్నారు. సో రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎలా ఉండబోతుంది? సువర్ణ, ఇది డీసీసీలు తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి డీసీసీల ముగింపు సమావేశం కాబట్టి ఈ ముగింపు సమావేశంలోనే రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. పొద్దున 9:30 నుంచి, మరికొద్ది సేపట్లో 9:30 నుంచి సాయంకాలం 4:30 వరకు కూడా రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఆ వికారాబాద్ హరిత రిసార్ట్లోనే ఉంటారు. 4:30కు ఇక్కడ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కు చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్తారు. ఇక
ఎలక్షన్స్ కి సంబంధించి కూడా ఇద్దరు అభ్యర్థులకి సంబంధించి రాజ్యసభకి సంబంధించిన అభ్యర్థుల్ని కూడా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏ ప్రాతిపదికన ఇద్దరు అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశాలు ఉంటాయి? దానికి సంబంధించిన చర్చ కొనసాగే అవకాశాలు ఉన్నాయా? నిజానికి సువర్ణ పిఎస్సి సమావేశం తర్వాత కొన్ని ఆ రాజకీయపరమైనటువంటి అంశాలపై రాష్ట్రానికి సంబంధించినటువంటి దానిపై చర్చ జరిగే సందర్భంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 రాజ్యసభ స్థానాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా మొత్తం తమిళనాడు ఇప్పటికే తమిళనాడులో రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన దానిపై పొత్తులపై ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడ ఆ తమిళనాడు ఉన్నటువంటి డిఎంకే పేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తమిళనాడు కాంగ్రెస్ వాళ్ళు 45 సీట్లు అడుగుతున్నారు. కానీ ఆడ డిఎంకే మాత్రం 20 నుంచి 25 సీట్లు ఇస్తూ ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పి ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ కు అక్కడ చెప్పారు. కానీ దానిపై ఇంకా పొత్తులపై క్లారిటీ రాలేదు. ఒకవేళ రాజ్యసభకు సంబంధించినటువంటి దానిపై క్లారిటీ వస్తే గనక తమిళనాడు నుంచి అభిషేక్ సింఘ్వి మనను పంపించి ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి 2 స్థానాలపై కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలకు అవకాశం దక్కే అవకాశం ఉండేటట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ సమావేశం తర్వాత ఆ 2 రాజ్యసభ స్థానాలకు కూడా ఎవరి పేర్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి నామినేషన్ గడువు ముగుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాహుల్ గాంధీ సమావేశం తర్వాత ఎవరు ఆ అభ్యర్థులనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ముఖ్యానికి మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పై అక్కడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీపై పోరాటం చేసినటువంటి నాయకులు కూడా మన రాష్ట్రం నుంచి చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి వారంతా ఆశిస్తున్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వారు సామాజిక వర్గాల వారిగా ఒక్కొక్కరైతే ఆశిస్తున్నారు. దాని కనుక మనం చూసుకుంటే ఒకటి ఓసీలకు సంబంధించి అటు జీవన్ రెడ్డి, దాంతో పాటుగా రైతు కమిషన్ చైర్మన్ కి సంబంధించి కోదండరెడ్డి, ఇక తెలంగాణ జనసమితి నుంచి కొంతమంది కాంగ్రెస్ నేతలు కోదండరాంను పంపిస్తే అక్కడ అయితే పెద్దల సభలో ఒక ప్రొఫెసర్ గా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలపై కొంత అవగాహన ఉంది కాబట్టి వారిని పంపిస్తే బాగుంటుందనే అంశంపై కూడా చర్చించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక బీసీలకు సంబంధించి విహెచ్ తో పాటు అటు అనిల్ కుమార్ కూడా అనిల్ కుమార్ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎస్సీల నుంచి అలంపూరు సంపత్ కుమార్ తో పాటుగా మరొక వైపు దొమ్మాటి సాంబయ్య, ఇట్లా సామాజిక వర్గాల వారిగా ఒక్కొక్కరు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా జగ్గారెడ్డి కూడా వెళ్లి ఆ 2 స్థానాలను కూడా ఒకటి విహెచ్ తో పాటు ఇంకొకటి కుసుమ్ కుమార్ కి ఇవ్వాలని చెప్పేసి కూడా మల్లికార్జున్ ఖర్గేని కలిసి ఓ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. చూడాలి మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర రాజకీయాలపై జరిగినటువంటి సమావేశం తర్వాత ఆ 2 స్థానాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.